నరసింహారెడ్డి గారు, మనం చూసినాం వాస్తవానికి 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతు సుభిక్షంగా ఉన్న సందర్భం, 6 దశాబ్దాల పాటు రైతు కష్టాలు తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా వ్యవసాయాన్ని ఒక సంతోషంగా, వ్యవసాయ విప్లవానికి తెలంగాణ ఏ విధంగా నాంది పలికిందో కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం కూడా చూసింది. దేశానికి ఒక అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిన సందర్భం. ఈ సందర్భంగా నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కావచ్చు, కమిషన్కు సంబంధించిన నిన్న జరిగిన చర్చ కావచ్చు, ఓవరాల్గా అసెంబ్లీ జరిగిన తీరును మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే బేసికల్గా ఏంటంటే ఈ పీసీ జోషి గారు ఇచ్చిన కమిషన్ మొత్తమే తప్పనేది మొదటి నుంచి కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దాని మీద న్యాయ పోరాటానికి కూడా మేము కోర్టుకు వెళ్ళాం. అది కాంగ్రెస్ కమిషన్ మాత్రమే, పీసీసీ కమిషన్ అని కూడా మేము చెప్పినాం. ఎందుకు అంటే దాంట్లో నిజాయితీ లేదు. వారి వ్యక్తిత్వం గురించి ఇక్కడ చర్చ కాదు. డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఆయన చేతిలో చేయబెట్టి రాపించినట్టుగా ఉంది ఆ కమిషన్. ఎందుకంటే మీరు పిలిచిన వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఎక్కడ లేవు, అన్ని డిస్టార్ట్ చేసి అబద్ధాలు రాసిండు ఆయన. కమిషనే అబద్ధాల పుట్ట దాంట్లో. కేటీఆర్ గారు అందుకే చెప్పినారు ఇది ట్రాష్ అంది, చెత్తబుట్టలు వేస్తున్నామని. దానికి పలు రకాల ఉదాహరణలు నిన్న హరీష్ రావు గారు చెప్పినారు. ఒకటి, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రాసిన దాంట్లో క్లియర్గా చెప్పినారు వాళ్ళు, మేడిగడ్డ నుంచి అక్కడికి పోవడానికి, ఎక్కడికి మిడ్ మానేరు పోవడానికి అడిగితే సాధ్యపడదని చెప్పినాం. కానీ మేడిగడ్డ ఇట్ ఈజ్ ఓకే అని చెప్పినామని దాన్ని కూడా తప్పు రాసినారు. అక్కడ లేని అన్ని అబద్ధాలు రాయటం. ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచిండ్రు, కేసీఆర్ గారిని పిలిచిండ్రు, వారి స్టేట్మెంట్ ఎక్కడనే తెలియదు. దానికి సంబంధించి వాటర్ అవైలబిలిటీ తుమ్మిడిహెట్టి దగ్గర లేదు, 165 TMC లేదు అనడానికి ఆ లెటర్ కిందనే విచ్ ఇంక్లూడ్స్ అప్పర్ రైట్ హ్యాండ్ ప్రకారం స్టేట్స్ 63 TMC వాడుకుంటే అన్న లెటర్ కూడా దాంట్లో పెట్టలేవారు. కాబట్టి ఘోష్ కమిషన్ అనేదే ఒక రాజకీయ కుట్రతోని, రాజకీయంగా ప్రేరేపితమై, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నదని నిన్న స్పష్టమైపోయింది. ఒక్క హరీష్ రావు గారు మాట్లాడితే మాకు ఇచ్చిందే 30 నిమిషాల టైం. అసలు ఆ 30 నిమిషాలకు ఏం శాస్త్రం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి పార్టీకి 30 నిమిషాలు అంటారు స్పీకర్ గారు. ప్రసాద్ కుమార్ గారు కూడా ఆలోచన చేయాలి. సంఖ్యను బట్టి ఇస్తారా, పార్టీని బట్టి ఇస్తారా? అంటే ఒక్క సభ్యుడిన్న సిపిఐకి 30 నిమిషాలే, 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 30 నిమిషాలే, 7 మంది ఉన్న ఎంఐఎంకి 30 నిమిషాలే, 8 మంది ఉన్న బీజేపీకి 30 నిమిషాలే. అసలు ఏమి రూల్స్, ఎక్కడ రూల్స్ ఇవి? అసెంబ్లీ జరిగిన తీరు తెన్నులు స్పీకర్ గారు పట్టించుకోరు, రూల్స్ ఫాలో గారు. ఇక మంత్రులు అయితే అసలు ఇష్టం వచ్చినట్టు మొదలే మొత్తం కూడా తయారైపోయి మాట్లాడే ముందే మనం మాట్లాడియొద్దు, బీఆర్ఎస్ నాయకుల్ని హరీష్ రావు గారిని మాట్లాడియొద్దు అనే ఉద్దేశంలో 30 నిమిషాలు టైం ఇస్తే 33 సార్లు లేచి, సీఎం కూడా లేచి మాట్లాడే అబద్ధాలని మాట్లాడుతుంటే రాజకీయ ఉపన్యాసాలు. ఘోష్ కమిషన్ అనేది మా దృష్టిలో ఒక చెత్త రిపోర్ట్. అది కాంగ్రెస్ పార్టీ దగ్గర కూర్చోబెట్టి సీఎం ఆఫీసులో కూర్చోబెట్టి రాపించిన కమిషన్ అని మీకు ఖచ్చితంగా నమ్ముతున్నారు. దానికి సంబంధించి ప్రజలకు కూడా నేను అర్థమైపోయింది. ఇది ఘోష్ కమిషన్ అనేది ఎలాంటి నిజాయితీతో జరిగిన చర్య కాదు. ఈ నిన్న జరిగింది అసెంబ్లీలో తీరు కూడా మనం చూస్తున్నాం. అంత నిజాయితీ ఉంటే అసలు మాట్లాడినియాలి కదా, ఎందుకు మాట్లాడినివ్వట్లేరు? అడ్డగోలుగా మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది ఏందండి, ఎంత అబద్ధం? జూపల్లి కృష్ణారావు గారు ఎంత అబద్ధము? తుమ్మల నాగేశ్వరరావు గారు అంతకుముందు మాట్లాడింది నేను లేననేది ఎంత అబద్ధం? క్యాబినెట్ అప్రూవల్ లేదు. మరి అది రికార్డు చేయాలి కదా ఘోష్ గారు. క్యాబినెట్ అప్రూవల్ చూపించి నిర్ణయం జరిగిందని నిన్న అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు చూపించినారు కదా, అది ఎందుకు రికార్డు కాదు మీ దాంట్లో ఘోష్ గారు? ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక కుట్రపూరితమైన, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా, ఎట్లనే చేసి బదనాం చేయాలని, 1000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరాన్ని నువ్వు చేస్తే నువ్వు సూర్యుని మీద ఉమ్మేసినట్టే రేవంత్ రెడ్డి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే మేము చెప్పుడు కాదు. మీ సహపార్టీ ఎంఐఎం అక్బరుద్దీన్ మాట్లాడిన దాంట్లో, లాస్ట్లో మాట్లాడిన దాంట్లో మీరు చూస్తే ఏమన్నారు? 1 ఎకరానికి కూడా నీళ్ళు వేయలేదని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నాకు ఇచ్చిన బుక్లో 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఉందని ఆయన బుక్ చూపించినాడు. ఈ ముఖం ఎడబెట్టుకుంటారు మీరు ఇచ్చిన బుక్లోనే 18 లక్షల ఎకరాలు ఉందని చెప్పండి. నోరు ఎక్కడ, ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ ఇట్లా అబద్ధాలు. టోటల్గా ఆ ఘోష్ నివేదిక అనేది పెద్ద అబద్ధాలు పుట్ట. నిన్న మాట్లాడింది అయితే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు కాంపోనెంట్ వైజ్ మాట్లాడదామండి. ఇప్పుడు 2 విషయాలు నిన్న హరీష్ రావు గారు చెప్పిన ప్రజలకు కూడా తెలవాల్సింది. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టుల సమూహం. దాంట్లో 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 22 సబ్స్టేషన్లు ఉన్నాయి, 22 ఎత్తిపోతలు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి.
ఇప్పుడు 603 కిలోమీటర్ టన్నెల్ నుంచే మీరు ఎల్లంపల్లి నుంచి పంపులు ఆన్ చేసి మిడ్ మానేరుకు పోస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి? అది కాక 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది. ఇవన్నిటి సమూహం కాళేశ్వరం. మీరు వేసిన కమిషను, కాంగ్రెస్ పార్టీ వేసిన, ప్రభుత్వం వేసిన కమిషను 3 బ్యారేజ్ల మీద వేసినారు. వీటి మీద వేయలేదు కదా. మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అన్నారము, మేడిగడ్డ, సుందీలకు సంబంధించిన అవకతవకల మీద వీటి మీద స్టడీ చేయమని ఒక కమిషన్ వేసినారు. మరి మిగతా అంటే 15 రిజర్వాయర్లు, 22 పైప్ లైన్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల టన్నలు, 19 సబ్ స్టేషన్లు, ఇవన్నీ ఓకే అని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఫస్ట్ అది ఒప్పుకోండి. మీరు దాన్ని మాట్లాడినారు, నేను అసెంబ్లీలో మాట్లాడదామంటే అది మాట్లాడినారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆయన కాస్ట్ ఏందో చెప్పండి. మీరు 1,00,000 కోట్లని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సోయి లేకుండా ఒళ్ళు మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి కోపం, ద్వేషం తప్పితే ఏమైనా కనిపించిందా ఆయన ఉపన్యాసంలో నిన్న? ఏం కనిపించిందండి? 3 బ్యారేజీలు, అలా 2 మంచిగానే ఉన్నాయి. ఈ ఎన్డీఎస్సీని అడ్డ పెట్టుకుంటారు. మరి ఎన్డీఎస్సీని అడ్డ పెట్టుకుంటే ఎన్డీఎస్సీ శాంటిటీ ఏంది అసలు? ఎన్డీఎస్సీని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో వ్యతిరేకించిండు కదా. ఇక ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, భీముడు అని ఆయన నిన్న పొగుడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సోయి లేని మాటలు పోయింది. ఇప్పుడు జరిగింది ఏంది? మేడిగడ్డలో 2 పిల్లలు 3 పిల్లలు కుంగిపోయినాయి అంటున్నాను. ఓకే, దాని కాస్ట్ ఎంతో చేయండి. ఆ బ్లాక్ వైజే కదా, 7వ బ్లాక్ ఉంది, తీసేసేయండి, రిపేర్ చేయండి. రిపేర్ ఎందుకు చేయట్లేదు మీరు? కారణం ఏంటి? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి? 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి. నీ మనసులో ఏది పడితే అదే ఇక మాట్లాడటం అంటే అది విచ్చలవిడితనము, మాట్లాడటము, అప్రజాస్వామికంగా మాట్లాడటం అనేది నేను అసెంబ్లీ మొత్తంలో చూసినాం. మనం ఓకే, న్యాయ పోరాటం ఖచ్చితంగా అట్లనే చేస్తాం. ఇవాళ ఇంత హడావుడిగా ఆదివారం నాడు పెట్టవలసిన అవసరం ఏంది నాకు? సోమవారం ఏదైనా కోర్టు నుంచి ఏమైనా వస్తుందో ఆయనకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇది నిలబడదు, న్యాయపరంగా కోర్టులలో ఇది నిలబడదు అనే స్పష్టమైన ఐడియా అందరికీ ఉంది. దాంట్లో ఎందుకు ఫైనల్ హియరింగ్ దానిక వెయిట్ చేసి ఏం పోయింది? ఇవాళ చర్చించవలసిన అంశాలు ఏంది? ప్రజల ముందున్న అంశాలు ఇవాళ ఏముంది? కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ 6 నెలలు తర్వాత చర్చిస్తే 4 రోజుల తర్వాత ఏం పోతండి? ఎరువులు లేవని రైతులు తగిలి పోలీసు వాళ్ళు కొడుతుంటే పొద్దున్నమ్మ రాత్రి నుంచి పాపం తెల్లవారులు పోయి ఆడ వండుకుంటుంటే బస్తా యూరియా కోసము. దాని మీద చర్చ పెట్టరు అసెంబ్లీలో. దాని గురించి అసెంబ్లీకి కాల్ఫర్ చేయరు. యూరియా బస్తాల కోసం ఏందండి వేగిస్తున్నారు? పైసలు పెట్టి కొనుక్కొని బ్లాక్లో 400 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. దీని మీద చర్చ పెట్టరు. వ్యవసాయం మీద చర్చ పెట్టరు. దేని మీద లేదు. ఇప్పుడు వరదలు వచ్చేసినాయి మొత్తం కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో అనూహ్యంగా కొట్టకపోయినా అసలు ఊహించిన దాంట్లో కూడా ఏమైనా వరదకు సంబంధించి బీజేపీ ఏమైనా అక్కడి నుంచి టీమును పంపిందా? కేంద్రం పంపదు. అంచనాలు వేసినారా? ఎన్ని లక్షల ఎకరాలకు పంట నష్టమైందని ఏమైనా వేసినారా? అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించదు. వారికి సహాయాన్ని అందజేయదు. ఎరువులు సక్రమంగా అందజేయరు, కరెంటు సక్రమంగా అందజేయరు, నీళ్ళు ఇచ్చే ముచ్చటే లేదు. ఎవరికి అసలు బేసిన్ లాడునే ముఖ్యమంత్రికి తెలియదు, ఆ సోయలేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలే తెలియదు. ఆయనకు ఎవరికి బేసిన్లు తెలియదు, అసలు బేసిక్లు తెలియదు. ప్రకాష్ అన్న చెప్పినాడు వాగులాడినే తెలియదు, నీళ్ళు ఏని చెడిపోతాయో తెలియదు. ఏని చెడిపోతాయి ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి కూడా తెలియదు. ఆయన మైక్ ఆన్ చేసిందని మర్చిపోయి చెప్పిండు కదా. దేవాదాలు ఆడుందా, ఏ బేసిన్లు ఉందని అడిగిండు. పెన్నా బేసిన్ ఎట్లనే బనకచెర్ల ఆడుందని, నీకు బనకచెర్ల ఆడుందో తెలియదు, దేవాదాలు ఆడుందో తెలియదు. నువ్వు డైలాగులు కొట్టుకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కేసీఆర్ నష్టపరిచిండని మాట్లాడతాడు. బుద్ధి ఉండాలి ఏమైనా మాట్లాడతానికి రేవంత్ రెడ్డి. నీ సిగ్గు నువ్వే, నీ ఇజ్జత్ నువ్వే తీసుకున్నావు. నువ్వే ఇలా బహిరంగంగా ప్రజల ముందు నీ మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నావు. కేసీఆర్ మీద ఉన్న కసి, కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషం బయట పెట్టినావు అసెంబ్లీ సాక్షి నిండు సభలో. ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా కొట్లాడుతుంది, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. పెద్ద ప్రజా ఉద్యమం అవసరమైతే నిర్మిస్తామని నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. ఇలా ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించి ముందుకొచ్చే టైం వచ్చింది. ఖచ్చితంగా ప్రజా సమస్యలకు దూరంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కక్షపూరిత రాజకీయాలు చేయడంలో భాగంగా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు.